దిగ్బంధంలో విజయవాడ నగరం. మొత్తం నగరంలో 32 డివిజన్స్ నీటి ములిగాయి. జనజీవన వ్యవస్థ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయినాయి. తాగటానికి నీరు లేకపోతే ఉండటానికి ఇళ్లలో తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి విజయవాడ నగరంలో ఎప్పుడూ కూడా కని విని ఎరగనటువంటి పద్ధతిలో ఈ రోజున జల దిగ్బంధంలో విజయవాడ నగరం కూరుకుపోయింది. ప్రభుత్వం తాము చేయవలసినటువంటి సహాయ కార్యక్రమాలు చేపడుతుంది. ఇటువంటి కష్టకాలంలో ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా వ్యక్తులు, శక్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా మన ప్రభుత్వానికి చేసేటటువంటి అధికార గణానికి మనందరం కూడా బాసటగా ఉండి ప్రజల ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొచ్చేదానికోసం తమ వంతు సహకారం అందించాలని చెప్పి సిపిఐగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే క్రమంలో సిపిఐగా భవానీపురం ప్రాంతము, అలాగే సింగనగర్ ప్రాంతం, నగరంలో మునిగిపోయినటువంటి వివిధ ప్రాంతాల్లో మా వంతు సహకారంగా మేము సైతం అన్నట్టుగా, మీకోసం అన్నట్టుగా మేము కూడా ఉడత సాయంగా మేము కూడా సహాయ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, ఇటువంటి కష్టకాలంలో ప్రజలు కూడా సంయమనంతో పాటించి ప్రభుత్వానికి సహకరించి మన కోసం వచ్చి సహకారం అందించేటటువంటి స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే ఉన్నారో వారికి మనం కూడా మన ప్రాంతానికి వచ్చినప్పుడు మీరందరూ కూడా సమన్వయంతో వారికి కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజున 58వ డివిజన్లో ఈ ప్రాంతంలో మొత్తం నీటి మునిగిపోయి నిరాశలైపోయి వారు ఉండటానికి పడుకోవటానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో టవలు, దుప్పట్లు సిపిఐ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. భవిష్యత్తులో ప్రభుత్వం ఈ యొక్క సహాయక చర్యలు ఎన్యూమరేషన్ కూడా ఉధృతం చేసి నష్టపోయినటువంటి వారిని ఎన్యూమరేషన్లో అన్నీ నోట్ చేసుకొని, ఇవాళ వాహనాలు 2 వీలర్స్ మునిగిపోయినాయి, ఫ్రిడ్జ్లు మునిగిపోయినాయి, టీవీలు పాడైపోయినాయి, ఇంటిలో తినే వస్తువులు, ఉండేటటువంటి వస్తువులు అన్నీ కూడా పాడైపోయినటువంటి అన్నిటిని కూడా ఎన్యూమరేషన్లో రాసుకొని ప్రభుత్వం నుంచి ఆ వైపుగా సహకారం అందించి, ఆర్థిక సహకారం అందించి చేయవలసిందిగా సిపిఐగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.